అధ్యక్షులుగా మాది వరంగల్ నుండి వచ్చినాము. ఇవాళ తెలంగాణ అంటే ఈ భారతదేశానికి ఆనాటి బ్రిటిష్ కాలం ఒక దిక్కు రాజ్యం వెళ్తున్న తరుణంలో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అంటే బ్రిటిష్ అంటే ఈ ప్రపంచానికి అధినేత అన్నది. ఆ అధినేత కన్ను కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టని తెలంగాణ గడ్డ. ఈ గడ్డకు మాది తెలంగాణలో భారతదేశం 1947 స్వతంత్రం ఆగస్టు 15 వస్తే ఈ తెలంగాణ గడ్డకు 1947 ఆగస్టు 1948 సెప్టెంబర్ 17 ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చింది కానీ ఈ తెలంగాణ సబ్బండ వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇంకా స్వతంత్రం రాలేదు. అంటే ఈ అగ్రకుల ఆధిపత్య వర్గంలో మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అగ్రకుల ఆధిపత్య వర్గాలను ప్రశ్నించే ఒక గొంతుగా ఉదయించే సూర్యుడిలాగా మరి ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న ఇవాళ సెప్టెంబర్ 17న మా పార్టీ ఆవిర్భావం జరుగుతుంది. అంటే ఇవాళ తెలంగాణలో బీసీలకు నిజమైన స్వతంత్రం నిజమైన ఆత్మగౌరవం సిద్ధించేందుకు ఇవాళ ప్రారంభమవుతుంది. మరి దీన్ని అగ్రకుల ఆధిపత్య వర్గాలు అగ్రకుల పార్టీలు మరి ఓర్చుకోలేక ఇవాళ తాజ్ కృష్ణ హోటల్ను మరి మా మీటింగ్ని క్యాన్సిల్ చేసిన తప్పుడు సంకేతాలు విడుదలుతూ అదే రకంగా ఫ్లెక్సీలను చింపేస్తున్నారంటే బిడ్డ అగ్రకుల ఆధిపత్య వర్గాలారా మీకు రేపు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నం అవుతుంది. దానికి ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న జనంలోకి వస్తున్నాడు. మల్లన్న యొక్క నాయకత్వంలో బీసీ పార్టీ రాబోతుంది. ఆ పార్టీ ద్వారా రానున్న రోజులలో ఆధిపత్య వర్గాలకు అగ్రకుల పార్టీలకు బుద్ధి చెప్పేందుకు పార్టీ యాలం మొదలవుతుంది. మరి ఇదే రకంగా ఈ వేదిక ద్వారా ఈ తెలంగాణలో బీసీ సంఘాలు మరి ఎస్సీ సంఘాలు ఎస్సీ సంఘాలు మా మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోలు పెట్టుకుని యుద్ధాలు చేస్తున్నారు కదా. మీ పోరాటాలు రాజ్యాధికారమా? మీ పోరాటాలు ఉపాధి కోసమా? మీ పోరాటాలు ఇంకా రిజర్వేషన్ల కోసమా? ఒక్కసారి ఈరోజు కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సెప్టెంబర్ 17 అంటే మరి బీసీలకు నిజమైన రాజకీయ స్వతంత్రం కోసం మన అందరం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నాను.